నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అప్పలనాయుడు గారు, డాక్టర్ గారు అందరూ పాల్గొన్నారు. నేను ముందుగా స్టూడెంట్స్ అందరినీ, పేరెంట్స్ని నీట్ నేషనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా ఇంకా రాష్ట్రాలు ఇవ్వలేకపోయినందుకు, ఆలస్యమైనందుకు క్షమించాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి మేము వాళ్ళు పంపిస్తారనుకుంటున్నాం. పంపించకపోతే వాళ్ళని అడిగితే మీరు ఎవరైనా మనిషిని పంపండి అంటే మేము యూనివర్సిటీ నుంచి ఆథరైజేషన్ ఇచ్చి నిన్న మార్నింగ్ ఫ్లైట్కి పంపితే నిన్న ఈవినింగ్ ఆథరైజేషన్ వాళ్ళు ఇచ్చి పంపారు. అది తీసుకొచ్చి దాంట్లో 11 లక్షల మంది రాస్తే 6 లక్షల మంది చిల్లర పాస్ అయ్యారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు 32,392, తెలంగాణ నుంచి 27,075. వీళ్ళన్నీ మేము ఎత్తి రాయాల్సి వచ్చింది ఎక్కడెక్కడ అది ఉందో. అందుకని కొంత ఆలస్యమైంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పగలంతా మా వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూర్చుని ఆ నీట్ ర్యాంకులన్నీ తయారు చేశారు. దీన్ని అందరూ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చు. ఆ రిజల్ట్స్ అన్ని అక్కడ పెడుతున్నాం. దీంట్లో దయచేసి వాళ్ళు ఇచ్చిన 11 లక్షల్లోంచి మేము మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాళ్ళని, దాంతోపాటు తెలంగాణ అది కూడా తీసి రాసాం. ఇప్పుడు తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆ వైస్ ఛాన్సలర్ గారికి మన వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడు రిజల్ట్ పంపిస్తారు. ఆయన ఫోన్ చేస్తారని పంపిస్తారని చెప్పారు. మన రాష్ట్రంలో నీట్ నేషనల్ ర్యాంక్ 14, మన రాష్ట్రంలో అది నెంబర్ 1 వచ్చింది. నర్రెడ్డి మాన్విత ఆమె ఫస్ట్ వచ్చింది. అలాగే నీట్ నేషనల్ ర్యాంక్ 36, మన రాష్ట్రంలో సెకండ్ పావులూరి సాయి శ్వేత. అలాగే నీట్ ర్యాంకు 51, మన రాష్ట్రంలో 3వ ర్యాంకు బాలాంత్రపు ఫణి శ్రీ లాస్య. అలాగే నేషనల్ ర్యాంక్ 59, మన ర్యాంకు స్టేట్లో 4th ర్యాంక్ వచ్చింది మనోజ్ పవన్ రెడ్డి. అలాగే నేషనల్ ర్యాంక్ 73, మన ర్యాంక్ స్టేట్ ర్యాంక్ 5 డొక్కు వంశీకృష్ణ. అలాగే నేషనల్ ర్యాంక్ 74, మన ర్యాంక్ 6 విశ్వనాథుని చైతన్య గోపాల్. అలాగే నేషనల్ ర్యాంక్ 90, మన ర్యాంకు 7 వచ్చింది జైత్రి వీరమాచనేని. అలాగే నేషనల్ ర్యాంక్ 94, మన స్టాండ్ ర్యాంకు 8 వచ్చింది నల్లమిల్లి సాత్వికారెడ్డి. నేషనల్ ర్యాంక్ 107, మన ర్యాంక్ 9 పవన్ కుమార్ కృష్ణపూర్. అలాగే నేషనల్ ర్యాంక్ 113, మన ర్యాంక్ 10 మోతీలాల్ సింగుపురం. వీళ్ళు ఇది మన దీని నుంచి వచ్చింది. ఇది మిగిలిన అన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్లో పెడుతున్నాం. పెడితే అందరూ చూసుకోవచ్చు. తప్పకుండా నేను వాళ్ళకి ఏమేమి సర్టిఫికెట్లు తేవాలో కూడా అందరికీ వెబ్సైట్లోనే ఉంటాయి. ఈ నీటు ర్యాంక్ కార్డు తీసుకురావాలి, హాల్ టికెట్ తీసుకురావాలి, దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్ లోకలా నాన్ లోకల్ అది తీసుకురావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అలాగే ఫోటో ఐడి, ఇంకా ఏమేమి తీసుకురావాలో సర్టిఫికేట్స్ అన్నీ తీసుకురావాలి. దయచేసి మీ అందరి ద్వారా అందరూ తెలిసేది ఎంప్లాయీస్ అందరూ కష్టపడి తయారు చేశారు. అంటే ఎక్కడన్నా ఇన్ని వేలలో 6 లక్షల్లో 32,000 మందిని తీస్తుందో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినా నష్టమేం లేదు. వాళ్ళకి మళ్ళా వచ్చిన వెరిఫికేషన్లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం జరగదు. తప్పకుండా ఈ మెరిట్ ప్రకారం ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఈ కన్వీనర్ కోట మొత్తం మనకి ఉన్న గవర్నమెంట్లో అలాగే ప్రైవేట్లో 50% ఉన్న కన్వీనర్ కోట ముందు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ జరుగుతుంది. త్వరలోనే ఆ డేటు కౌన్సిలింగ్ రేపు నోటిఫికేషన్ ఇస్తే ఎల్లుండి పేపర్లో వస్తుంది. పేపర్లో వచ్చిన తర్వాత ఈ కన్వీనర్ కోట మొదట ఫిలప్ చేస్తాం.